వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ రాజకీయాలు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళని కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తే మనం వదిలిపెట్టే సమస్య లేదు. అవునా కాదా? అవసరమైతే వాళ్ళు కూడా బాగా చదువుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి 5,000 జీతం తీసుకున్న వాళ్ళని 50,000 వరకు 1,00,000 వరకు జీతాలు వచ్చేట్టుగా మీ క్యారియర్ బిల్డప్ చేయడం మా బాధ్యత. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తాం. మీకు న్యాయం చేస్తాం. మిమ్మల్ని న్యాయం చేసి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం. ఒకటి కాదు, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు రిక్రూట్ చేసి మా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది. అన్ని వర్గాలు కూడా న్యాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం. ఈ విషయం మీ అందరికి అర్థం కావాలి. కావాలో కొంతమంది అనుకున్నారు ఎందుకు పెట్టుకున్నారని. మీకు అనుభవం లేదని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఎన్డీఏతో 95 నుంచి 2004 వరకు అలయన్స్ ఉంది. అదే మాదిరిగా 2014 నుంచి 19 వరకు అలయన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. అదే మాదిరిగా 2014లో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశీర్వదించిన పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన అభిమతం. ఆయన పేదల కోసం న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి. అందుకే మొట్టమొదటి నుంచి కూడా బేషరతుగా చెప్పాడు మా మధ్య పొత్తుంటుందని మొదట చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసాం. మా కోసరం కాదు, మీకోసరం, ప్రజల కోసం. రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు బాగుపడాలి. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు చేసి వ్యవస్థలు నాశనం చేసి రేపు నేను కానీ ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దిక్కుదోచిన పరిస్థితి ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మేము అందరం కలిసి ఈరోజు మేమందరం కూడా ఒక జట్టుగా కలిసి మీ ముందరకు వచ్చాం. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదు. ఇది మేము ఇచ్చే భరోసాని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మైనారిటీ గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో ఉన్నా న్యాయం చేశాం, మీ హక్కులు కాపాడాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఏదో మేము బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని. 5 సంవత్సరాలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం, నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.